అక్కడే ఉన్నావనుకో వాళ్ళ మాటలు వింటూ నిద్రపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు. అందుకే నీకు తినిపించి ఇక్కడ నిన్ను పడుకోబెడదామని తీసుకొచ్చాను. ఏంటమ్మా నువ్వు ప్రశాంతంగా అందరితో కలిసి ఉండనివ్వవా? ఎప్పుడు ఇలాగే ఏదో ఒకటి చెప్పి తీసుకొస్తావు. ఇప్పుడు పడుకోకపోతే రేపు స్కూల్కి వెళ్ళటానికి తలనొప్పి మెడనొప్పి అని రీజన్స్ చెప్తావు. నేను ఎక్కువసేపు ఇక్కడ ఉండడం మంచిది కాదు. నువ్వు ముందు భోంచేసి పడుకో, సరేనా? ఏంటమ్మా ఇదెవరు చేశారు? అంతా ఒకటే అమ్ము. అంటే నీకు కొంచెం కారం తక్కువగా ఉండాలి కదా. అమెరికా అమ్మమ్మకి కారం ఎక్కువ కావాలి. అందుకే ఇలా నీకోసం స్పెషల్గా చేయించాను. ఎక్కువ కారంతో ఉన్న ఫుడ్ నువ్వు తినలేవు కదా, అందుకే. అయితే ఈ వంటలన్నీ లక్ష్మీ అత్తయ్య చేసింది కదూ? నాకు తెలిసి అత్తయ్య కారంగా చెయ్యదు. ఈరోజు అమ్మమ్మ కోసం లక్ష్మి వంటలు అన్ని కారంగా చేసింది. సరే, ఇప్పుడేం మాట్లాడకుండా తిను. ఏది నోరు తెరు. ఆను. వావ్, సూపర్! ఈ వంటలన్నీ అత్తయ్య చేసినవే. ఇంత టేస్ట్గా ఎవ్వరూ చేయలేరు. అవును, ముందు నువ్వు భోంచేయ్, లేట్ అవుతుంది. ఎందుకమ్మా నన్ను తిను తిను అని తొందర పెడుతున్నావు? నిజంగా అత్తయ్య చాలా మంచిది కదూ. సరే సరే, నువ్వు తొందరగా తిని పడుకో. నేను కూడా అందరితో కలిసి భోంచేయాలి కదా. ఆహాహా, రసం వాసన తగులుతుంటే అన్నం మొత్తం ఖాళీ నేనే చేసేలా ఉన్నాను. త్వరగా వడ్డించమ్మా. లక్ష్మి, వడ్డించు. నేను కదా అడిగింది. అక్కడ అక్కడ వడ్డించు. లక్ష్మి, అడిగింది నేనమ్మా. నాకు తప్ప అందరికీ వడ్డిస్తున్నావు. భగవంతుడా, ఇలా ఎలా జరిగిందో తెలియట్లేదు. పచ్చిమిర్చి వేయకుండా రసం చేశాను కదా, మరెలా ఇందులోకి పచ్చిమిర్చి వచ్చాయి? పెద్దత్తయ్య చూస్తే అంతే. ఇప్పుడు ఆవిడకి ఏమని చెప్పాలి? లక్ష్మి, రసం మొత్తం ఒకసారి కింద నుంచి కలిపి వేయమ్మా. మిరియాల రసం అంతా ఒకసారి కలుస్తుంది. పచ్చిమిర్చి వెయ్యొద్దని 100 సార్లు చెప్పాను, అయినా అలాగే వేశావు. ఏం చేసినా అడిగేవాళ్ళేరని పొగరా?